కూకట్పల్లిలో కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం। दमदार लीडरों की जरूरत है। आज नरेंद्र मोदी साहब 5 साल बाद उनका होलिया बदल गया। 2014 में वो आए थे, कह रहे थे मैं चाय वाला हूं, मैं गरीब का दुख दर्द समझता हूं, वोट दीजिए। तो पूरा मुल्क में उनको वोट मिला। आज 5 साल बाद अगर पीछे मुड़ के देखते हैं क्या किया क्या उन्होंने, तो कुछ नहीं किया। उनका रूप बदल गया, वेश बदल गया। वो चाय वाले से आज चौकीदार बन गए नरेंद्र मोदी साहब 5 साल बाद। 5 साल बाद फिर क्या बनेंगे मैं नहीं जानता। नरेंद्र मोदी साहब चौकीदार कहते हैं और राहुल बाबा अपने आप को ठेकेदार मानते हैं कि उनके दादा परदादा, उनके नानी, उनके पिताजी, उनकी अम्मी, सारे ही लोगों ने हुकूमत चलाया दिल्ली में, तो अपने आप को ठेकेदार मानते हैं। भाइयों बहनों, मैं आप तमाम लोगों से पूछना चाहता हूं, आज इस देश का आम आदमी क्या चाहता है? आज इस देश का आम आदमी किसकी जरूरत है हमें? एक चौकीदार की या एक ठेकेदार की? मैं तो कहता हूं इस मुल्क में आज आम आदमी के लिए, आम शहरी के लिए कोई चौकीदार या कोई ठेकेदार की इंतजार नहीं है। आज अगर इस मुल्क का किसी का इंतजार है तो एक जोरदार, एक असरदार, एक वफादार, एक ईमानदार, एक जिम्मेदार लीडर, एक अगर एक लफ्ज में कहूं, एक केसीआर जैसे लीडर की आज इस मुल्क को इंतजार है। आज इस मुल्क के आम शहरी को इंतजार है कि कौन ऐसे लीडर हैं जो हमें साथ ले जाएगा, कौन ऐसे लीडर हैं जो हर वक्त जैसे इलेक्शन आ जाए तो एक तनाव पैदा कर देते हैं। मैं तो कहता हूं भाइयों, आप एक बार सोचिए, सरहद पे अगर तनाव है, सरहद पे जब भी तनाव है तो सोचिए हिंदुस्तान में चुनाव आ गया। ये बीजेपी और कांग्रेस का रवैया रहा है। सरहद पे तनाव लाओ, हिंदुस्तान में चुनाव लाओ, जज्बाती बनाओ लोगों को और वोट ले लो, निकल जाओ। एक बात सोचिए आप, 5 साल बात नहीं होती, पर 5 साल के बाद जैसे इलेक्शन आए बात शुरू हो जाती है। मंदिर मस्जिद, हिंदू मुसलमान, इंडिया पाकिस्तान, इस बात की चर्चा शुरू हो जाती है। लोगों में क्या చిచ్చులో సలిమంట కాచుకునేటోళ్లకు దయచేసి బుద్ధి చెప్పండి। ఎవరైతే ఈ రోజు మన కోసం పనిచేస్తా ఉన్నారో, హిందూ ముస్లిం సిక్కు క్రిస్టియన్ అనే తేడా లేకుండా పేదవాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళ బాగు కోసం పనిచేస్తా ఉన్నారో అట్లాంటి పార్టీని, అట్లాంటి నాయకుడిని దయచేసి ఆదరించండి। ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారు మన పార్లమెంట్ అభ్యర్థిగా మీ అందరి ముందుకు వచ్చినారు। నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా, ఈ అల్లాపూర్ డివిజన్ లో ముస్లిం సోదరులు ఉన్నారు, హిందూ సోదరులు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, అందరూ ఉన్నారు, కలిసిమెలిసి ఉంటా ఉన్నారు। 5 ఏళ్ల కిందట ఇదే హైదరాబాద్ లో పరిస్థితి ఎట్లా ఉండేదో ఈ రోజు ఎట్లున్నదో ఒక్కసారి ఆలోచించండి। ఆనాడు కరెంటు కష్టాలు, తాగునీటి కష్టాలు, హిందూ ముస్లిం గొడవలు, మాట్లాడితే కర్ఫ్యూలు, మాట్లాడితే పోలీస్ పేరాలు, కానీ ఈరోజు అవేవి కూడా లేవు। అందరం కలిసిమెలిసి ఉంటా ఉన్నాం బ్రహ్మాండంగా। హిందూ ముస్లిం అనే ఘర్షణలు లేకుండా, మత ఘర్షణలు లేకుండా, ఎట్లాంటి పంచాయతీ లేకుండా గంగా జమున తహజీబ్తో హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే పద్ధతుల్లో అందరం కూడా కలిసిమెలిసి ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉంటా ఉన్నాం। మరి ఈ పరిస్థితుల్లో చిచ్చు పెట్టడానికి వచ్చే పార్టీలను, చిచ్చు పెట్టడానికి మాత్రమే, రెచ్చగొట్టడానికి మాత్రమే మాట్లాడే మాటలను తిప్పికొట్టండి। మీ ఓటు అనే వజ్రాయుధంతో ఏప్రిల్ 11 నాడు బుద్ధి చెప్పండి, చెప్పి ఒక స్పష్టమైన తీర్పునివ్వండి। మన నినాదం ఒకటే, కారు సారు 16 ఢిల్లీలో మీ అల్లాపూర్ వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళదే సర్కారు కావాలనే మాటని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా। मैं आप तमाम लोगों से एक ही बात आपको मैं कहना चाहता हूं। कुछ लोग पूछते हैं हमें 16 सीट जीत के क्या करोगे? मैं उनको याद दिलाना चाहता हूं, केसीआर साहब एक दमदार लीडर है, इसीलिए उनके पास जो 2 ही एमपी थे, 2 ही एमपी के साथ उन्होंने तेलंगाना रियासत बनाने की हर कोशिश की। ऐसे दमदार लीडर को अगर 16 एमपी तेलंगाना आवाम देगी तो कुछ भी हो सकता है। दिल्ली में जो काम तेलंगाना के लिए करवाना है वो करके रहेंगे, मैं बात दावे के साथ कह सकता हूं। इधर एमपीలు ఆనాడు ఇద్దరు ఎంపీలతోనే తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారికి 16 మంది ఎంపీలను ఇస్తే ఏం జరుగుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా। మీ అందరితో నేను ఒకటే ప్రార్థిస్తా ఉన్నా, ఈ రోజు మన పిల్లలు బాగుండాలి। అల్లాపూర్లో ఉండే మీరందరూ కోరుకునేది, నేను కోరుకునేది, ఇప్పుడు నాకు కూడా 2 పిల్లలు, ఒక పాప
10 ఏళ్ల పాప ఉన్నది, 13 ఏళ్ల బాబు ఉన్నాడు. ఏ తల్లైనా తండ్రైనా కోరుకునేది ఒకటే, నా పిల్లలు నాకంటే బాగుండాలని కోరుకుంటాం, మనకంటే మంచి జీవితం గడపాలని కోరుకుంటాం, సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. అంతకంటే పెద్ద కోరికలు ఏముండయి. నేను మీ అందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నా, రాష్ట్రంలో ఈరోజు హిందువులైనా పేదవారు, ముస్లింలైనా పేదవారు, క్రిస్టియన్లైనా పేదవారు, సిక్కులైనా పేదవారు, మీ పిల్లలు బాగుండాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర వ్యాప్తంగా 900 రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టుకున్నాం. ఒక్కొక్క పిల్లోడి మీద, ఒక్కొక్క పాప మీద ఈరోజు ₹1,00,000 పైచిలకు ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్నది. వారి భోజనం కానీ, బూట్లు కానీ, బట్టలు కానీ, పుస్తకాలు కానీ మొత్తం ప్రభుత్వమే ఇస్తున్నది. 2021 సంవత్సరం కల్లా 9 లక్షల మంది పిల్లలు ఈ రెసిడెన్షియల్ పాఠశాలలో చదవబోతా ఉన్నారనే మాట ఈరోజు నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రస్తుతం రాష్ట్రంలో 2.5 లక్షల మంది పిల్లలు చదువుతా ఉన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లలు వీరందరూ చదువుకొని బాగుపడి బ్రహ్మాండంగా రేపు ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు కావాలనే లక్ష్యంతో వచ్చే తరాల గురించి ఆలోచిస్తున్నాం. వచ్చే ఎలక్షన్ గురించి ఆలోచించడం లేదు. ఎలక్షన్లో మా పనితీరు బాగుంటే మీరే గెలిపిస్తారు. మేము సరిగ్గా పనిచేస్తున్నామని మీరు అనుకుంటే మీ ఆశీర్వాదం మాకు తప్పకుండా ఉంటుందనే విశ్వాసం ఉంది. हमें उम्मीद है, यकीन है, भरोसा आप पे है कि अगर हमारी रवैया, हमारी काम आपको पसंद है तो जरूर जिताएंगे आप. इंशाल्लाह 16 के 16 एमपी टीआरएस के ही जीतेंगे, मैं ये मानता हूं. మీ అందరితో నేను చేసే విజ్ఞప్తల్లా, దయచేసి ఎన్నికలు రాగానే చెడగొట్టేటోళ్ళు, విచ్చగొట్టేటోళ్ళు. ఒక ఆయన వస్తాడు, రాహుల్ గాంధీ, ఆయన అంటాడు टीआरएस तो बीजेपी की बी टीम है भाई, ये लोग जाके एनडीए में शामिल हो जाएंगे इलेक्शन के बाद करके. राहुल गांधी एक अफवाह शुरू कर देते हैं, बदनाम जैसे कार्यक्रम शुरू చేస్తాడు. नरेंद्र मोदी వస్తాడు, अरे ये लोग तो कांग्रेस के बी टीम है भाई बोल के बोलते उन्होंने. मैं आप तमाम लोगों से कहता हूं, हम ना तो बीजेपी के बी टीम है ना कांग्रेस के बी टीम है, हमारी ऐसी नौबत नहीं है. अगर हम कुछ हैं तो तेलंगाना आवाम के ये टीम है, ट्रू टीम अगर है कोई तो टीआरएस है. आपकी मन में जो सोच है कि तेलंगाना रियासत आगे बढ़े, हमारी बच्चे हमसे भी बेहतर जिंदगी जिए, आपकी जो तमन्ना है यही हमारी भी राय है, यही हमारी तमन्ना भी है. इसीलिए भाइयों बहनों, मैं तमाम लोगों से गुजारिश करता हूं कि वोट दीजिए टीआरएस पार्टी को कार के निशान पे 11 तारीख और जिता लीजिए राजशेखर रेड्डी साहब. राजशेखर रेड्डी साहब अल्लाहपुर में आपकी खिदमत करेंगे और दिल्ली में केसीआर साहब के सोल्जर बनके वहां पे तेलंगाना हक के लिए जिस हद तक लड़ना है उस हद तक लड़ने की कोशिश करेंगे. तबीहा हमारी बहन, उन्होंने चंद चीजों की यहां पे जिक्र किया. उन्होंने कहा कि हमारे जितने यहां पे बच्चे हैं इनकी वो अच्छे से अच्छे तालीम मिले, इसलिए उन्होंने पूछा कि सर्वे नंबर 18 में एक स्कूल का आगाज किया जाए टिमरिस का. जरूर इसका जल्द से जल्द करेंगे, मैं आप तमाम लोगों से मैं वायदा करता हूं. इसके अलावा एक फंक्शन हॉल की भी उन्होंने गुजारिश की, उसका भी जरूर यहां पे इंतजाम कर देंगे. इसके अलावा आपने ये भी कहा कि यहां पे पैसे तो सैंक्शन हुए कुछ रोड वाइडनिंग के लिए, बट अभी काम शुरू नहीं हुआ. मैं उसका भी एक बार जानकारी ले लूंगा, क्योंकि मेरे पास अभी फिलहाल इंफॉर्मेशन नहीं है, उसका भी जरूर मैं जानकारी ले लूंगा. इसके अलावा सुन्नम चरवू हो, मैसम्मा तालाब हो, इन दोनों के लिए भी पैसे मंजूर किए गए, पर उसमें कुछ कोर्ट के वजह से कुछ अड़चन आया. उसका भी मैं जल्द से जल्द स्टे वेकेट करा के मैं काम शुरुआत करने की कोशिश जरूर करूंगा. इसके अलावा आपने एक ग्रेवयार्ड की भी बात की, यहाँ पे खबरस्तान की भी बात की. अगर यहाँ पे जगह है, जमीन है, तो उसका भी जरूर पैसे देके एक मॉडल यहाँ पे खबरस्तान भी जरूर यहाँ खड़ा कर देंगे, इंतजाम कर देंगे. उसका भी आप बेफिक्र रहिए. अपनी सरकार तेलंगाना रियासत केसीआर साहब के लीडरशिप में आगे आने वाली 5 साल भी यहीं पे रहेगी. आप सबके दुआओं के साथ आगे भी बरकरार रहेगी, आगे भी मजबूत रहेगी. मैं आप तमाम लोगों से एक ही गुजारिश करता हूं, आज हमारे बच्चों के एग्जाम चल रहे हैं, పిల్లల పరీక్షలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఎండాకాలం పరీక్షలు నడుస్తున్నాయి. పిల్లలకు సంవత్సరానికి ఒకసారి ఉంటుంది పరీక్ష, మాకు 5 ఏళ్లకు ఒకసారి ఉంటుంది. మా పరీక్షలో మేము ఫెయిల్ అయితే మేము వెనకపోతాం. పిల్లలు మళ్ళా ఒక క్లాస్ మళ్ళా చదువుకోవచ్చు, కానీ మాకు ఆ ఛాన్స్ దొరకదు. నేను మిమ్మల్ని అందరికీ అందుకే కోరుతా ఉన్నా, దయచేసి ఇట్లాంటి విషమ పరీక్షలు వచ్చినప్పుడు, దేశం ఎటు దిక్కుపోవాలి అనే ఆలోచన ఉన్నప్పుడు, దేశం ఎటువైపు పోతే మంచిది అనే ఆలోచన చేయాల్సి వచ్చినప్పుడు సవ్యంగా ఆలోచించాలి, సరిగా ఆలోచించాలి. ఎవరైతే మన జీవితాలకు, మన కుటుంబాలకు, మన ప్రాంతానికి లాభం జరుగుతుందో ఆలోచించి ఓటేయండి తప్ప దయచేసి ఆగం కాకండి. రెచ్చగొట్టి
కులం పేరిట మతం పేరిట భావోద్వేగాలు రెచ్చగొట్టి ఆ చిచ్చు పెట్టి ఆ చిచ్చులో చలిగాచుకునే పార్టీలు కొన్ని ఉన్నాయి. వాటిని కనిపెట్టుకొని ఉండండి. 55 ఏళ్ళు పరిపాలించి మళ్ళీ ఈరోజు కొత్తగా కొంతమంది వస్తా ఉన్నారు. 40 साल पहले दादी ने कहा गरीबी हटाओ, इंदिरा गांधी. फिर 40 साल बाद पोतरा आ गया, वो भी कहता है गरीबी हटाओ. अब फिर बीच में थे कौन? फिर 40 साल वही लोग थे. 40 साल जिनको मौका दिया गया, कुछ नहीं करते जब मौका दिया गया, पर फिर वापिस आके कहते हैं हमें वोट दीजिए, आपकी जिंदगी बदल जाएगी. मैं आप तमाम लोगों से कहता हूं, 40 ఏళ్ల కింద నాయనమ్మ గరీబీ హటావ్ ఇందిరమ్మ, 40 ఏళ్ల తర్వాత మన్మడొచ్చి మళ్ళా అదే నినాదం గరీబీ హటావ్. ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నది అంటే ఎవరు కారణం? ఈ పార్టీలు కాదా? ఈ రెండు జాతీయ పార్టీలు కాదా? ఒక్కసారి ఆలోచించండి. మాకు ఓటేయండి, ఇన్ని రోజులు మీరు వేసినారు కానీ మళ్ళా వేయండి, మారిపోతుంది మీ జీవితం అంటా ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయని వాళ్ళు ఇలా అధికారం పోయిన తర్వాత వచ్చి కడుపులో తలబెడితే కాళ్ళు పట్టుకుంటే కొత్త కొత్త నినాదాలు ఇస్తే నమ్ముదామా? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానంటే నమ్ముతామా? చేయరు కదా. जो अम्मी को, मैं उर्दू में तो नहीं बोल सकता, मेरी उर्दू इतनी खास भी नहीं है. आप जो लोग समझ गए समझ लो और बाकी लोगों को बता दो. मैं अब तमाम लोगों से बस यही बात करना चाह रहा था कि केसीआर साहब जैसे सेक्युलर लीडर और केसीआर टीआरएस जैसे सेक्युलर जमात को बचा के रखने की, मजबूत करने की हम सबकी जिम्मेदारी है. सभी यहाँ तो बार बार याद दिला रही हैं कि हमारे बहनों को यहाँ पे मशीन दिलाया जाए, सिलाई के माइनॉरिटी फाइनेंस कॉर्पोरेशन के जरिए, और कुछ और भी प्रोग्राम थे, रोड वाइडनिंग और एक अंडर ब्रिज की भी बात कर रही हैं. मैं वही कह रहा हूं, नाला वाइडनिंग हो या अंडर ब्रिज हो, ये छोटे छोटे काम हैं, बेफिक्र रहिए. एमएलए हमारे हैं, एमपी भी अगर हमारे रहेंगे आपके दुआ से, मिनिस्टर भी हमारे हैं, गवर्नमेंट भी हमारी है, पार्लियामेंट भी इंशाल्लाह जरूर तेलंगाना राष्ट्र समिति एमपी वहां जीतेंगे आप सबकी दुआ से. और ये सारे ही काम आगे आने वाले वक्त में हम करके आपको दिखाएंगे. फिर से कहता हूं, ఇక్కడికి విచ్చేసిన మా అక్క చెల్లెలకు కూడా ఉగాది శుభాకాంక్షలు కూడా నేను ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నా. పండుగ పూట ఇంట్లోకెళ్ళి బయటకు వచ్చినందుకు మీ అందరికీ మరి తెలుగు కొత్త సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ 11 ఏప్రిల్ నాడు మీ అందరి ఆశీర్వాదం ఉంటుందని కూడా ఆశిస్తూ మరి 11 तारीख के दिन कार के निशान पे वोट देके राजशेखर रेड्डी साहब को जिताइए, पार्लियामेंट भेजिए. ये बात कहते हुए अब सभी लोगों से मैं रुखसत लेता हूं. जय तेलंगाना. अरे आवाज नहीं सुनाई दे रही मेरे को तो. जय तेलंगाना. कार गुर्तु के, कार के निशान पे. थैंक यू. जय तेलंगाना. शुक्रिया हमारे केटीआर साहब का. और मेरे भाइयों को गुजारिश करता हूं, अपने अपने जगहों पे बैठिए. हमारे केटीआर साहब की गुलपूछी होंगी और उसके बाद जो है सो पार्टी ज्वाइनिंग है. और हनुमत नायडू 100 आदमी के साथ पार्टी ज्वाइन कर रहे हैं और ये टीडीपी के अल्लाहपुर के लीडर है.